అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కింద ఉన్న పెద్దలందరికీ అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మా రోజా గారిని చూస్తున్నాం. థ్యాంక్ యూ రోజా గారు, ఇలా కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. బేసిక్గా అందరూ యూట్యూబ్లో రోజా గారిని హైపరాది ఏమన్నాడో తెలుసా అని రాస్తుంటారు కదా. నేను ఎప్పుడు ఏమనలేదండి ఆవిడని, నిజంగా ఎప్పుడు ఏమనలేదు. కానీ మీరు రాసుకొని సరే వ్యూవర్షిప్ కోసం మీరు రాస్తుంటారు. ఓకే, ఈరోజు తెలుగు సినిమా నిజంగా చాలా 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 బాగుంది. ప్రజెంట్ ఇంకా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం పుష్ప 2 అని ఒక ట్రైలర్ వచ్చింది. అబ్బా, ఆ అల్లు అర్జున్ గారి హార్డ్ వర్క్కి అలాగే మన సుకుమార్ గారి డెడికేషన్కి మనందరం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. రేపు డిసెంబర్ 5వ తేదీ ఒక నేషనల్ అవార్డు విన్నర్ చేయబోయే ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్తో థియేటర్లు బ్లాస్ట్ అవ్వబోతున్నాయి. మళ్ళీ మన తెలుగు సినిమా వైభవం ఎప్పుడు అంటే తెలుగు సినిమా ఈ మధ్యకాలంలో ఎంత గ్రోత్ అంటే ఒక పక్క ఆస్కార్ అవార్డు, నేషనల్ అవార్డు, ప్రభాస్ గారి కెరియర్లో 3,000 కోట్ల సినిమాలు, 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోవడం, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మనం కూడా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక భాగం అవడం అనేది నిజంగా మన అదృష్టం. ఇప్పుడు ఈ కేశవ చంద్ర రమావతి ఈ కేసీఆర్ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి, ఒక సినిమా గురించి నేను ముందుగా చెప్పాలనుకుంటున్నాను. 2013లో జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఒక వ్యక్తి నవ్వించడానికి వచ్చాడు. ఆ నవ్వించే ప్రయత్నంలో చిన్న తప్పు జరగడం వల్ల అతన్ని ఫిలిం ఛాంబర్ దగ్గరికి పిలిచి కొంతమంది సారీ చెప్పినా సరే అతని మీద చేయి చేసుకున్నారు. ఆ రోజు అతనికి ఎన్ని దెబ్బలు తగిలినాయో తెలియదు, కానీ అతను మాత్రం చూసి ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. దాని పేరే బలగం. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే అతనికి మళ్ళీ సన్మానం జరిగింది. జబర్దస్త్ వేణు అని చిన్న చూపు చూసే స్థాయి నుంచి బలగం వేణు అని అందరూ తన వైపు చూసే స్థాయికి ఎదిగిన మా జబర్దస్త్ వేణు అన్న మీ అందరికీ తెలుసు. ఆయనే బలగం సినిమా తీశారు. అంటే ఈ ఇండస్ట్రీలో మంచి హిట్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు, కానీ మంచి హిట్తో పాటు మర్యాద కూడా తెచ్చుకున్న డైరెక్టర్ మా వేణు అన్న. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను జబర్దస్త్ ఆర్టిస్టులు అనగానే నవ్వించడం ఎంత కష్టమో తెలిసిన వ్యక్తులైతే గౌరవిస్తారు, ఆ నవ్వించడం ఏముందలేరా అనుకునే వ్యక్తులైతే చులకనగా చూస్తుంటారు. చాలామంది నేను గమనించాను. అది అలా చులకనగా చూసేవాళ్ళు కూడా గౌరవంగా చూసేలా చేసింది మా జబర్దస్త్ వేణు అన్న, అది బలగం సినిమాతో. ఈరోజు ఈ సినిమా కూడా మాకు అలాంటి గౌరవాన్ని తెస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే చరిత్రలో తెలుగు సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. మన దీపావళికి 3 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలని పెద్ద హిట్ చేశారు. ఫస్ట్ టైం తెలుగు సినిమా చరిత్రలో ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాకుండా హిట్ అయిన సినిమా లక్కీ భాస్కర్ కానీ, ఒక మిలిటరీ వాడి జీవితాన్ని కళ్ళకు అద్దినట్టు చూపించి అందరినీ కళ్ళు చెమర్చేలా చేసిన అమరన్ సినిమా కానీ, ఇంకా ముఖ్యంగా నాకు బాగా హ్యాపీ అనిపించింది కిరణ్ అబ్బవరం లాంటి హీరోకి ఒక హిట్ దొరికింది ఆ రోజు. అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కా సినిమాకు ముందు కిరణ్ అబ్బవరం అనే ఒక హీరో కదిలితే ట్రోల్ అయ్యేవాడు. ఇప్పుడు కా సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం కదిలితే ట్రెండ్ అవుతున్నాడు. అంటే ఒక సక్సెస్ అంత వాల్యూ ఉంటుంది దానికి. నాకు అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఆ రేంజ్లోనే ఒక చిన్న సినిమా మన కేసీఆర్ అనే సినిమా రాబోతుంది. నాకు ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా వాటికి వచ్చే అప్లాజ్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను ఈ మధ్యకాలంలో ఎన్ని సినిమాలు చూసినా సరే నాకు ఒక ఆంధ్రవాడిగా నాకు ఆంధ్ర అంటే ఎంత ప్రేమ ఉందో తెలంగాణ అంటే కూడా అంతే ప్రేమ ఉంది. ఎందుకంటే నేను తెలంగాణలో సంపాదించే ఆంధ్రాలో ఉన్న మా అమ్మా నాన్నలకు అన్నం పెడుతున్నాను కాబట్టి. నాకు ముఖ్యంగా నాకు ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీ భేదాలు ఇవేం లేవండి. నాకు కేసీఆర్ గారు ఎంత ఇష్టమో రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ఇష్టం. ముఖ్యంగా వాళ్ళందరికంటే కూడా తెలంగాణ ప్రజలంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు, తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు. అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ఆ తెలంగాణ బ్యాక్డ్రాప్లో మా రాకేష్ అన్న ఈరోజు కేసీఆర్ అనే ఒక సినిమా చేశాడు. మీరు రాకేష్ ఇప్పుడేంటి రాకేష్ హీరోనా, మేము వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలా అని నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు. రాకేష్ హీరోలా ఫీల్ అవ్వడానికి అతనేం ఫారెన్ వెళ్ళి పాటలకు డ్యాన్స్లు వేయలేదు, లేకపోతే 10 మందిని కొడితే వాళ్ళు గాల్లో లేవలేదు. ఇక్కడ ఈ సినిమాలో ఓన్లీ కేసీఆర్ అనే ఒక క్యారెక్టర్ కనపడిద్ది తప్ప ఎక్కడ కూడా జబర్దస్త్ రాకేష్ మీకు ఈ సినిమాలో కనపడ్డు. మీరంతా కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి ముందు అతను ఎంత సంపాదించాడో నాకు తెలియదు, ఈ సినిమా కోసం అతను ఎంత అమ్ముకున్నాడో నాకు తెలియదు, కానీ ఈ సినిమా ఆడితే మాత్రం అతను చాలా బాగుంటాడు, అది ఒక్కటే నాకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు రాకేష్, సుజాత ఇద్దరే, కానీ కంప్లీట్ అయ్యేటప్పుడు వాళ్ళు 3 అయ్యారు. ఇద్దరు 3 అయినట్టు ఈ సినిమాకి ఎన్ని ఇంతలు పెట్టారో 3 ఇంతలు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రాకేష్ బ్రదరు ఇంతమంది ఆర్టిస్టులను ఒక చోట చేర్చి అతనే అన్ని దగ్గరుండి ప్రొడ్యూసర్గా, అంటే అతనే డబ్బులు అన్నీ సమకూర్చుకొని వీళ్ళందరినీ, అంటే మామూలుగా మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట. ఎవరో చేసిన దాన్ని అనుకరించే స్థాయి నుంచి తను చెప్పిన దాన్ని ఇంకొకరు అనుసరించే స్థాయికి ఎదిగాడు మా రాకేష్ అన్న. నిజంగా దానికి కంగ్రాట్స్ అన్న. ఈ సినిమా నీకు అంతే ఇది చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా జబర్దస్త్ కుటుంబం కాబట్టి మా జబర్దస్త్ బేసిక్గా ప్రతి చోట జరిగే ఒక విషయం చెప్తున్నాను. జబర్దస్త్ అనగానే ఒక మైక్ పెట్టుకొని మాటలు కంట్రోల్ లేకుండా విశ్లేషించే కొంతమంది ఉన్నారు.
కూర్చొని జబర్దస్త్ గురించి నెగిటివ్ మాట్లాడేస్తుంటారు. వాళ్ళకు ఒక మాట చెప్తున్నా, ఇదే జబర్దస్త్ నుంచి బలగం అనే ఒక సినిమా వచ్చింది. ఇదే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అనే ఒక యాంకర్ కమ్ హీరో వచ్చాడు. ఇదే జబర్దస్త్ నుంచి గెటప్ సీను అని బుల్లితెర కమలాసన్ అనే పేరుతో ఒక అబ్బాయి వచ్చాడు. ఇదే జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర, ధనాదన్ ధనరాజ్, చలాకీ చంటి, శకలక శంకర్, ఆటో రాంప్రసాద్, హైపరాది, హైదరే అభి, ఇలా అందరూ ఇలాంటి కమెడియన్స్ ఎంతోమంది వచ్చారు. ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది ఆర్టిస్టులు ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారు. ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది టెక్నీషియన్లు 3 పూట్ల వాళ్ళ ఫ్యామిలీకి ముద్ద పెడుతున్నారు. అలాంటి జబర్దస్త్ని కూర్చొని జబర్దస్త్ అంటే ఈ డబుల్ మీనింగ్ అవి ఎక్కువ అంట కదండి, అవునంట కదండి, అవును ఎవడో చూడకుండానే యానిమల్ సినిమా 700 కోట్లు వచ్చినాయి. మరి ఏమో మరి చేసేవేమో గుడియనక నాశనం పనులు, చెప్పేవేమో స్వామి వివేకానందం మాటలు. ఎందుకురా బాబు, ఈ జబర్దస్త్ దాని మీద పడి ఏడ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇంత చెప్పాక కూడా మేము జబర్దస్త్ని ఇలాగే అంటాము అని మీరు అంటారా? వయసు 30 దాటిన తర్వాత గడ్డంలో తల మీద అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తాయి. అందులో 2 ఊండి అనుకుంటాను తప్ప లెక్క కూడా చెయ్యం. సీరియస్గా చెప్తున్నాను. కాబట్టి జబర్దస్త్ గురించి ఇంక విశ్లేషించడం మానేయండి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించిన చిరంజీవి గారు లాంటి వాళ్ళే బోరు కొట్టినప్పుడు జబర్దస్త్ చూసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి జబర్దస్త్ గురించి మేము చేస్తే వచ్చే వ్యూస్ 1 కోటి, మీరు విశ్లేషిస్తే వచ్చేది మీదోటి. మా గురించి చెప్పారు కాబట్టి మాదోటి, అంతకు మించి ఎవడు చూడ్డు. కాబట్టి ఇది మీరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక్కడు కూడా ఏదో ఈజీగా పైకి వచ్చిన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కడు గేటు దగ్గర వాచ్మెన్ నెడితే కింద పడి వచ్చినోడే, కరెక్ట్గా తింటున్నప్పుడు ప్లేట్ లాగితే బాధపడి వచ్చినోడే, నేను నా కాళ్ళ మీద నిలబడతా అని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చి మనసు చంపుకొని ఇంకొకటి కాళ్ళ మీద పడి పైకి వచ్చినోడే, వర్క్ ఇచ్చి ఆ వర్క్ ఇచ్చాం కదా మళ్ళీ మనీ ఇవ్వాలా అంటే వాటిని కూడా భరించి పైకి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. అందుకే మీరందరూ ఏదో మనం ఏముంది కామెంట్ పెట్టడానికి చేతిలో ఫోన్ ఉంటే సరిపోద్ది, కానీ కామెడీ చేయాలంటే పులుసు కారిపోద్ది. ఒకసారి రండి, ఎవడైనా నిజంగా టాలెంట్ ఉంటే రండి మళ్ళీ మా ఆఫీస్కి, నేనే ఆడిషన్ చేసి నేను పెట్టిస్తాను జబర్దస్త్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో, మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే. కాబట్టి ఇక అలాంటివి అనుకోండి. ముఖ్యంగా ఓటీటీకి అలవాటు పడ్డ ఆడియన్స్ అందరూ కూడా ఒకసారి మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, సంవత్సరంలో 100 సినిమాలు వస్తే అందులో 10 పెద్ద సినిమాలు ఉంటున్నాయి, ఇండస్ట్రీలో ఉంటున్నాయి, 90 సినిమాలు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి పెద్ద సినిమాలు ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది, కానీ చిన్న సినిమాలు కూడా ఆడితేనే ఇండస్ట్రీ ఇంకా 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 బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేసుకోవచ్చు, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అవ్వదు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి, అప్పుడే సినిమాలు గట్టెక్కుతాయి. మా రాకేష్ అన్న చాలా కష్టపడి ఈ కేసీఆర్ ఈ సినిమా చేయడం జరిగింది. అన్నకి మీ అందరి ఆశీస్సులు కావాలి. మీ అందరికీ జబర్దస్త్ ద్వారా ఎన్నో సంవత్సరాలు మీ ఇంట్లోకి వచ్చి నవ్వించారు. ఇతని కోసం ఈరోజు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి థియేటర్కి వచ్చి ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మాకు ఇలాంటి జబర్దస్త్ లైఫ్ ఇచ్చినటువంటి ఈటీవీ రామోజీరావు గారికి, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మా నాగబాబు గారికి, రోజా గారికి, అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నాకు పర్సనల్గా జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన మా అభి అన్నకు కూడా సభాముఖంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, కంగ్రాచులేషన్. వద్దు ఆ మైకులా గొంతు చక్కగా అత్తలేదు, ఇంట్లో మంచిగా అత్తందన్న. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న వాళ్ళకి, పెద్దలకి, వేదిక కింద ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ హియర్. ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది, నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ జీ నాది అప్పటి నుంచి జర్నీ మాట. నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మిమిక్రీను వెంట్రలాక్టిజం చేసేవాడు. సో అక్కడి నుంచి పరిచయం. సో అక్కడి నుంచి తన కెరియర్ ఫైట్ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి, తర్వాత టీమ్ లీడర్ అయ్యి, తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తారంటే మామూలు విషయం కాదు. ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అంటే జబర్దస్త్ చేస్తున్న సేపు బాగానే ఉంది. రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది, సుజాత సినిమా తీశాడు. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి, కొన్న ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో ఉంచి ఇక్కడున్న జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు. సో ఐ రియలీ లుక్ అప్ టు యూ రాకేష్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ద హోల్ టీమ్. రేపు సినిమాని థియేటర్స్లో తప్పకుండా చూసి నచ్చితే 10 మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న నీ నోట్ నుంచి వచ్చే ఏ మాట అయినా ఆనిముత్యం అన్న, మస్తు మాట్లాడుతావు నువ్వు. అయితే ఇక్కడికి వచ్చిన దాంట్లో చాలా మందికి ఒక డౌట్ ఉన్నదట. నన్ను ముందుగానే అడగమని చెప్పారు నీ ఫోటో ఇక్కడ రాగానే. మరి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, దానికి సమాధానం చెప్తావా? అమ్మో,
ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నారు, నాకు అసలు మైక్ పట్టుకుంటే టెన్షన్, ఇప్పుడేమో క్వశ్చన్లు అంటున్నారు. సరే ఏది అడగమ్మా. కానీ ఏ మాట మాట అన్న ఇందాక నువ్వు నన్ను లక్ష్మీదేవి ఏమో అన్నావు. లక్ష్మీదేవి అన్నావు కదా బిడ్డ. నువ్వు నన్ను ఇందాకేమన్నావు మళ్ళీ ఒక్కసారి అన్న. అమ్మ రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, మంచిగా సినిమా తీశాడు. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, రిలీజ్ కూడా చేస్తున్నాడు. ఒక్కసారి అని ఇక అడగా. ఎందుకే పెళ్లి చేసుకోండి ఎన్నిసార్లు అడుగు. రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, సినిమా తీశాడు అని చెప్పానన్నా. నువ్వే లక్ష్మీదేవి, అందుకే చెప్పింది మాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే ఇప్పుడు నేను అడుగుతా ఇక అడగాలనుకున్నది. అమ్మో ఇదేదో కొంచెం సరే చెప్పమ్మా అడుగు. అన్న చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టే ఎత్తది, తల దించుకునేటట్టు అస్సలే చెయ్యది. సరే అడుగమ్మా, అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంటా అని. అన్న అన్న లగ్గం నువ్వే ఎప్పుడు టెన్షన్ చేసుకుంటావు? లగ్గం ఎప్పుడు చేసుకుంటావు? ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఎవరన్నా చేసుకుంటారండి? ఒకసారి చెప్పు, రెండోసారి చెప్పు, మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూస్తున్న తర్వాత కూడా, లైవ్లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్ని దొబ్బినాయి. అయ్య బాబోయ్ నీ దగ్గర ఆన్సర్ చెప్పలేదు ఇంకా. లగ్గం ఎప్పుడు చేసుకుంటావు అని. అదే కళ్యాణం వచ్చినా అంతే అంతే. ఆగదంటారు కదా. ఆగుతుంది అన్న, ఎందుకంటే కక్కోసి ఆపుకోవడానికి టాబ్లెట్లు ఉన్నాయి. కళ్యాణం ఎప్పుడు చేసుకుంటావు? ఏమో మా అందరూ ఇక్కడ ఉన్న లే, పెద్దవాళ్ళు నిజంగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల గర్ల్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా కూడా, అమెరికాలో ఆస్ట్రేలియాలో వాళ్ళకు కూడా అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారా? ఎప్పుడన్నా లగ్గము? ఓకే చెప్పు ఒకసారి. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించి, దేవుడు కూడా ఆశీర్వదిస్తే మేబీ అయితే ఎవరు ఆశీర్వదించట్లేదు ఇప్పుడు. అందరూ హ్యాపీగా ఉన్నాడు కదా కుర్రోడు, పోన్లు అలాగే ఉన్నాయి అనుకుంటున్నారు. అర్థమవుతుంది, చూస్తుంటే అర్థం కావట్లా. పెళ్ళైన వాళ్ళందరూ కూడా పూజలు చేసేటోళ్ళకి అంతగానో ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికి పూజలు చేస్తావు కదా, నిన్ను ఎందుకన్నా ఆశీర్వదిస్తలేడు దేవుడు? అక్కడ చూడు పెళ్ళైన వాళ్ళందరూ చూడు, వాళ్ళందరూ పోన్లే ఇలాగే బాగున్నాం, ఇలాగే హ్యాపీగా ఉండు అని చెప్పాను. ఏరి ఒక్కరిని చూపి అన్న, నువ్వు ఇట్లనే మంచిగా ఒక్క నిమిషం వెంకన్న అడుగుదాం. అన్న ఈయన పెళ్లి చేసుకోనా లేదా? అంటే తాడిడిచిన ఎద్దు లెక్క మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఈయన పెళ్లి చేయాలన్నా వద్దా? ఒక్క మాట చెప్పాను అన్న. పెళ్లి చేసుకున్నాడు సుఖంగా ఉంటే కదా చేసుకోనికి. పెళ్ళి అంత అవసరం, చేసుకుంటే లేదు కానీ బాగు. ఏ ఊరికి పెళ్ళి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి ఉన్నారు. దానికి పెద్ద కథ కార్యక్రమం లేనిపోని పంచాయతీ అంతా. మీ ఎక్స్పీరియన్స్ మొత్తం బయట పెట్టిరన్న. ఒకరి ఇక్కడ నవ్వుతున్న వాళ్ళందరూ భార్య బాధితులే అన్న. అన్నా వాళ్ళు ఎంత చూసినావా అక్కడ ఎంత కష్టపడు కాదన్నా. ఒకరి పెళ్లి ముచ్చట అది 4 గోడల మధ్యలో ఉన్నది అంటే అది అక్కడి వరకే ఉండాలి. కానీ నేను పెళ్లి ముచ్చటతో కొట్టుకుంటానన్నా బయట దేశంలల్లా. హరీష్ అన్న మీరు చెప్పండి, లగ్గం చేసుకోమంటారా వద్దంటారా? మీరు చెప్పేదాన్ని బట్టి అన్న డిసైడ్ అవుతాడు. ఏమన్నా చెప్పు. సార్ ఇప్పుడు ఈయన లగ్గం గురించి రాష్ట్ర ఇష్యూ చేస్తున్నావు నువ్వు. సార్ చెప్పారు. ఒక అమ్మ, అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇందుకే జరుగుతున్నది. పెళ్ళి అయితే గిరాకీ తగ్గిపోతుంది, అది బాగా తెలుసు కాబట్టి సుధీర్ అట్లా మంచిగా ఉన్నాడు. గిరాకీ తగ్గిపోతుంది. ఓకే, ఇంతకంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళు అందరూ ఉండబట్టి నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ Thanks a lot. థ్యాంక్స్ Thank ఫర్ you. కమింగ్. ఉండాలన్నా, మీరు ఇట్లనే ఉండాలి. అసలు మీరు లగ్గమే చేసుకోవద్దు. మీరు లగ్గం చేసుకుంటే ఎందుకు చేసుకుంటామని పంచాయతీకి వస్తారు చెప్తున్నా. లేదు థ్యాంక్ యూ. అండ్ రోజా మ్యామ్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. జానీ మాస్టర్, వెరీ లాంగ్ టైమ్. హ్యాపీ షో బాలాజీ అన్న. సో అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్. అండ్ థ్యాంక్ యూ. అండ్ అభి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. చాలామంది అడుగుతున్నారు బేసికల్లీ, అదే రాకేష్ దీనికి రాలేదేంటి, ఇంకా ఎప్పుడు అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, రాలేదేంటి అన్నారు. మేమందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి. కొన్నిసార్లు సీన్ రెడీగా ఉందన్న, అయిపోయింది. సీన్ రెడీగా ఉంది, సీన్ రెడీ అన్న. దయచేసి ఒక సీన్ చూసేద్దాం. హరీష్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యూ కేమ్ ఆల్ ద వే టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ, జబర్దస్త్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ అడుగుతుంటారు బేసికలీ, రాకేష్ ఇన్ని ఈవెంట్లు జరుగుతున్నాయి కదా రాలేదేంటి అని. నాకు ఫోన్ చేశాడనమాట, అన్న ఇంకా రాలేదేంటి అని చెప్పని చాలామంది అడుగుతున్నారంటే, మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. సో థ్యాంక్ యూ. ఓకే, మా సుధీర్ యాంకరే కాబట్టి సుధీర్ స్టైల్లో ఉంటాడు. టీజర్ చెప్పేసి వెళ్ళావనుకో సీన్ చెప్పేస్తాడు. సార్ సీన్ ట్రైలర్ నువ్వు చూస్తున్నా. పోయినావంటే